తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజు ప్రధానంగా కూడా వివిధ పేపర్లలో వచ్చిన ప్రధాన అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలలో మరొకసారి ఊహించని సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కేటీఆర్కు మరొకసారి నోటీసులు ఇచ్చిన పరం అయితే కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంతర్గత చర్చ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. మొన్నటి వరకు ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన లేక అంతకుముందు పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణకు రావాలంటూ ఆదేశాలు, ఇక అంతకుముందు విద్యుత్కు సంబంధించి అంతకుముందు మరో అంశం అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి టాపిక్ డైవర్షన్ చేస్తుందా, లేకపోతే నిజంగానే ప్రతి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ విషయంలో అంటే ప్రజలను డైవర్ట్ చేసే ఆలోచనలో ఉందా, లేదా ఎంక్వైరీ చేస్తుందా, నిజంగానే అందులో తప్పిదాలు జరిగాయా, తప్పిదాలు జరిగితే ఏ మేరకు కూడా పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించింది అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన అంశం కనబడుతుంది. సో గతంలో కూడా ఫార్ములా ఈ రేస్ కేసు అనేది ఫేక్ కేసు అంటూ కూడా పలు దశలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కూడా చాలా సందర్భాలలో వ్యాఖ్యానించిన మన తీరు చూసాం. సో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఇప్పుడే సడన్గా ఎందుకు నోటీసులు ఇచ్చిలు, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది ఒకసారి మనం లోతుగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి మరొకసారి నోటీసులు ఇవ్వడంతో పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఏంటి అనేది కూడా మళ్ళొకసారి మనం చూద్దాం. ఇక కేటీఆర్కు మళ్ళీ ఏసీబీ నోటీసులు, ఫార్ములా ఈ రేస్ కేసులో అందజేత రేపు విచారణకు హాజరు కావాలని సూచన. అమెరికా పర్యటన ఉందన్న కేటీఆర్ తిరిగి వచ్చాక హాజరవుతానని ఏసీపీకి లేఖ. కుటిల రాజకీయాలలో భాగంగానే నోటీసులు అంటూ కూడా ఇక్కడ ప్రధానమైన అంశాన్ని కూడా మనం చూసాం. ఇక ఇదే అంశానికి సంబంధించి ఒకసారి నమస్తే తెలంగాణలో ఏం రాసుకొచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కేటీఆర్కు మళ్ళీ ఏసీబీ నోటీసులు, ఫార్ములా ఈ రేస్ కేసులో మరొకసారి తెర మీదకి, రేపు విచారణకు హాజరు కావాలనే తాకీదులు. చౌకబారి రాజకీయాలకు ఇదొక నిదర్శనం. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు వస్తా, యూకే యూఎస్ఏ వెళ్ళి రాగానే హాజరవుతా, ఫార్ములా ఈ నోటీసులపై కేటీఆర్ స్పందన. కక్ష సాధింపునకి దుర్మార్గం అంటూ హరీష్ రావు, ఇక వైఫల్యాలను తప్పిపుచ్చుకునేందుకే అంటూ కూడా కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే చాలామంది కూడా ఏంది అంటే నిన్న మొన్నటి వరకు పూర్తి స్థాయిలో బ్రేకింగ్ లేసుకున్నారు. ఏది కేటీఆర్కు సంబంధించి ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో నోటీసులు ఇచ్చింది ఏసీబీ కోర్టు. ఇదే విషయానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా పూర్తి స్థాయిలో స్పందించింది. ఏమని స్పందించింది? కేటీఆర్కు ఏసీబీ నోటీసుల మీద తన సోదరుడు కేటీఆర్తో విభేదాలు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కవిత సంచలనమైన ట్వీట్ చేసింది. అయితే కేటీఆర్కు ఏసీపీ నోటీసులపై తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కవిత ఆరోపించారు. ఏసీపీ నోటీసులు జారీ చేయడానికి ఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకుని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదంటూ కూడా స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. అయితే ఎమ్మెల్సీ కవిత విషయంలో మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏదైతే ఉందో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా జరిగిన వైఫల్యాలేంటి, ప్లస్లేంటి అంటూ కూడా అంతర్గతంగా వారు ప్రతిరోజు చర్చించుకునే మాదిరిగానే కూడా లేఖ రాసిన పరిస్థితి కనబడుతుంది. ఆ లేఖ బయటికి రావడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. నిజంగా కూడా బయటికి వెళ్ళే ప్రమాదం ఉంది. కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నాయి. ఆల్రెడీ కవిత కంటే ముందే ఈ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ పార్టీ పేరు కూడా ఖరారు చేసేసారు. అంటే ఒకసారి మీరే ఆలోచించండి, ఎంత దుర్మార్గానికి తెగబడుతున్నారంటే ఒక ఆడబిడ్డ మీద వేసే ఆరోపణలకు సంబంధించి ఈరోజు అదే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి సంచలనమైన ట్వీట్ చేశారు. చాలా తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైన్యాన్ని అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికైనా మరి ఇక బ్రేక్లు వేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా మీరు అందరూ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏది కవిత విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో అది హరీష్ రావు అయినా, కవిత అయినా, సంతోష్ అయినా, కేటీఆర్ అయినా ఎవరైనా కూడా బీఆర్ఎస్ సైనికులు అందరూ కూడా పనిచేస్తారు. ఆ విషయంలో కవితకు సంబంధించి పదే రాద్ధాంతం చేయడం అయితే మానుకోవాలి. ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. క్రమశిక్షణ తప్పిన ఏ ఒక్క వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరని గతంలో కూడా చాలా సందర్భాలలో నేతలు మాట్లాడిన తీరైతే మనం చూసాం. సో విభేదాలు లేవు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఇదే విషయానికి సంబంధించి
ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఈ నెల 28 హాజరు కావాలంటూ ఏసీబీ కోర్టు అయితే నోటీసులు ఇస్తే దీనికి సంబంధించి యూకే యూఎస్ఏ వెళ్తున్నాను, తిరిగి వచ్చాక ఖచ్చితంగా కూడా నేను హాజరవుతాను. రేవంత్ రాజకీయ కక్ష సాధింపులలో భాగంగానే నోటీసులు వచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసు షార్ట్షీట్లో ఆయన పేరు చేర్చి 48 గంటలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క బీజేపీ నేత కూడా స్పందించలేదు. ఇదైతే చాలా ఆశ్చర్యకరం అండి. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసుకు సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఫ్రాడ్ జరిగింది. దాంతోపాటు నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఏసీబీ అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న కోర్టు అన్నింటికి సంబంధించి ఈడీకి సంబంధించి అటాచ్ అయితే చేసుకున్న పరిస్థితి చూసాం. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డితో పాటు మరో 4 పేర్లు కూడా బయటకు వచ్చాయి. వాళ్ళు కూడా ఏది మూల్యం చెల్లించుకున్నారు, ఎంతో కొంత సమర్పించుకున్నారు అనే ప్రధానమైన అంశం వచ్చాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ప్రకంపన సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత్రి సోనియా గాంధీ, దాంతోపాటు రాహుల్ గాంధీ మీద అయిన ఎఫ్ఐఆర్లో నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ కేసు విషయంలో ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నేత కూడా మాట్లాడలేదు. చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండూ కలిసి ముందుకు కొనసాగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మనందరం కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ త్వరలో అధికారంలోకి రావాలనుకుంటుంది. దానికి తగ్గట్టుగా కూడా వ్యూహాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో కూడా ఒక అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈరోజు రేవంత్ రెడ్డి మీద నమోదైన నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు స్పందించకపోవడం చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నాయి అంటూ కూడా చాలామంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన తరుణం అయితే కనబడుతుంది. అయితే దీంట్లో భాగంగా ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో భాగంగా ఏది ఏసీబీ ఇచ్చిన కేసులకు సంబంధించి దీంతో పాటుగా ఏంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు సంబంధించి నోటీసులు ఇచ్చిన దాంట్లో వద్దిరాజు రవిచంద్ర కూడా ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను పరిష్కరించలేని కాంగ్రెస్ పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దిక్కుతోచిన స్థితిలో కేటీఆర్కు నోటీసులు జారీ చేస్తున్నట్లుగా కనిపిస్తుందని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కేటీఆర్పై తప్పుడు కేసులు బనాయించి గతంలో విచారించడమే కాక తిరిగి నోటీసులు జారీ చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే పూర్తి స్థాయిలో కూడా ఈ నోటీసులు ఇచ్చారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇటు పూర్తి స్థాయిలో కూడా ఏది హరీష్ రావుకు సంబంధించి పూర్తిగా కూడా ఏంది అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇటు కవిత స్పందించిండ్రు, దాంతోపాటు హరీష్ రావు స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఎవరు ఎంతమంది కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించి ఏసీపీ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ నోటీసుల పరంపర ఏడికి దారితీస్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులకు సంబంధించి ఎంత దూరం వెళ్తుంది, ఏడు దాకా వెళ్తుంది అనేది కూడా మనమైతే చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే మళ్ళొక్కసారి రావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి చాలామంది నేతలు అయితే మాట్లాడేళ్ళు. ఒకసారి వీళ్ళందరికీ సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పూర్తిగా కూడా ఏం జరిగింది, ఏం కథ. కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు. ఫార్ములా ఈ కేసులో రేస్లో మళ్లీ తెరపైకి. రేపు విచారణకు రావాలని తాకీదులు. చట్టాన్ని గౌరవించేవాడిగా విచారణకు వస్తా, విదేశాలకు వెళ్లి రాగానే హాజరవుతా. ఫార్ములా ఈ రేస్ కేసుపై కేటీఆర్ స్పందన. ఇది రాజకీయ కక్ష సాధింపే. హరీష్ రావు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు. ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక స్పష్టంగా చూడండి, ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీకి సంబంధించి మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు రావాలని సోమవారం ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నది. జూన్ 1న అమెరికాలోని డలాస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ పార్టీ గ్లోబల్ సెల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు కేటీఆర్ హాజరు కాకుండా ఉండాలనే కుట్రతోనే సర్కార్ నోటీసులు ఇచ్చిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇది వాస్తవమైన విషయం. ఇది జూన్ 1న పూర్తి స్థాయిలో ఎన్ఆర్ఐలకు సంబంధించి చాలా రోజుల క్రితం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎన్ఆర్ఐలకు సంబంధించి విదేశాలలో ఉంటున్న ఇక్కడి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ పూర్తి స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవకు సంబంధించి ఆ విషయంలో పూర్తి స్థాయిలో వెళ్తున్న తనంలో దానికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక అంశానికి సంబంధించి చూస్తున్నాం. రాజకీయ వేధింపుల కోసమే చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఏసీపీ విచారణకు హాజరవుతానని కేటీఆర్ పేర్కొన్నారు. ఏసీపీ నోటీసులపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ నెల 28ల ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు హాజరు కావాలని ఏసీపీ నాకు ఇచ్చిన నోటీసులు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఈ కేసు రాజకీయ వేధింపుల కోసమే అయినప్పటికీ
అధికార యంత్రాంగానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ముందుగానే యూకే యుఎస్లో పలు ఈవెంట్లలో పాల్గొనాల్సి ఉంది. తిరిగి వచ్చాక వెంటనే ఏసీబీ ముందు హాజరవుతానని వారికి లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. ఇక రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఒక మనిషిని సాధించడానికి ఏ విధమైన ప్రమాణాలు లేకుండా అన్ని దిశలుగా ఊగిపోతున్న రేవంత్ను అభినందించాల్సింది. 48 గంటల క్రితమే నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసిన వ్యక్తిగా ఆయన పేరును ఈడీ ఛార్జ్షీట్లో వచ్చిందని తెలిపింది. 24 గంటలలో అదే రేవంత్ ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనాయకులతో సన్నిహితంగా కనిపించారు. ఆయనపై మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఉన్న ఒక్క బీజేపీ నాయకుడైన ఒక్క మాట అయినా అనలేదు. ఇవాళ నాకు ఏసీబీ నోటీసులు వచ్చింది. పాలనలో, నాయకత్వంలో, మానవత్వంలో ఆయన విఫలమైన వాడై ఉండొచ్చు, కానీ చౌకబారు రాజకీయ కక్ష సాధింపులలో మాత్రం తానేంటో నిరూపించుకుంటానని బీఆర్ఎస్ ఆయన భయపెడుతుందనే సంగతి నాకు తెలుసు, కాబట్టి ట్రై చేస్తూ ఉండు, జై తెలంగాణ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 7 గంటలలో 82 ప్రశ్నలని. ఇదే కేసులో ఏడాది జనవరి 3న కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. అదే ఈ నెల 6వ తేదీన విచారణకు పిలిచింది. కేటీఆర్ తన లాయర్తో కలిసి జనవరి 6న విచారణకు హాజరైతే ఏసీపీ లాయర్ను అనుమతించబోమని తేల్చి చెప్పింది. దీంతో ఏసీబీ గేటు బయటే కేటీఆర్ లిఖితపూర్వకంగా తన సమాధానం రాసిచ్చారు. అనంతరం జనవరి 7వ తేదీన హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతో అప్పటికే హైకోర్టులో ఆ కేసు విచారణ జరుగుతుండడంతో కేసు తేలే వరకు రానని కేటీఆర్ చెప్పారు. దీంతో జనవరి 8న మళ్ళీ నోటీసులు ఇచ్చిన ఏసీబీ 9న హాజరు కావాలని కోరింది. ఇక జనవరి 9న మరోసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. మొత్తం 7 గంటలలో 82 ప్రశ్నలు అడిగారు. ఇదే కేసులో పథకం ప్రకారం పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చిన ఈడీ కేటీఆర్ను జనవరి 16వ తేదీన విచారణకు పిలిచింది. జనవరి 16న 8 గంటల పాటు ఈడీ విచారణకు ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు 40 పైగా ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. ఇదే కేసులో విచారణ కోసమే 28న హాజరు కావాలంటూ ఏసీబీ మరొకసారి నోటీసులు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. సో నేనేమంటున్నానంటే ఇదంతా ఒక రాజకీయ కక్ష సాధింపండి. పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా చూశారు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అకౌంట్ టు అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అయినాయి. దానికి సంబంధించిలో అందులో ఏదైనా తప్పిదం జరిగింది అంటే ఆ కేసు ఇన్ని రోజుల వరకు కూడా ఉండేది కాదు. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏంది, సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే హరీష్ రావు ఏమన్నాడు, సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే కేటీఆర్కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు వల్లనే ఇలాంటి దుర్మార్గాలకు దిగుతున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. తామంతా కేటీఆర్కు అండగా ఉంటామంటూ కూడా ఇక్కడ హరీష్ రావు పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ కవిత కూడా చూడండి, కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏమని చెప్పింది, ఏంది పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కుట్రలతోనే నోటీసులు జారీ చేసినట్లుగా పరిగణించామని ఆదివారం ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులదంటూ కూడా కవిత కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశం మీద వేముల కానీ, దాసోజ్ కానీ, మహేష్ బిగాల కానీ, దాంతోపాటు కర్ణ ప్రభాకర్ కానీ, జీవన్ రెడ్డి కానీ వీరందరూ కూడా స్పందించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఏసీబీ కోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ కేటీఆర్కి అయితే నోటీసులు ఇచ్చిళ్ళు, దానికి సంబంధించి కూడా మనం చూసాం. అయితే ఇదే విషయానికి సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి చేరికలు ఉన్న సందర్భంలో నిన్న కేటీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కీలకమైన వ్యాఖ్యలను కూడా ఒకసారి మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఇటు మాటలు అటు మూటలు, నాడు బాబు కోసం నేడు రాహుల్ కోసం, మోసగాళ్ళకే మోసగాడు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే నట్టేట మునిగినం, గులాబీ జెండనే తెలంగాణకు గుండె ధైర్యం, బీఆర్ఎస్ అంటే నీళ్లు నిధులు నియామకాలు, కాంగ్రెస్ అంటే నిందలు దందాలు చందాలు, నడిగడ్డలో ఉప ఎన్నికలు ఖాయం. ఇక బీఆర్ఎస్లో గద్వాల కాంగ్రెస్ నేతల చేరికలు, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఆర్ఎస్పీతో కలిసి కండువా కప్పిన కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. బీఆర్ఎస్లో చేరిన గద్వాల కాంగ్రెస్ నాయకుడు రాఘవేందర్ రెడ్డికి సోమవారం తెలంగాణ భవన్లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్కు సంబంధించి. రాఘవారెడ్డికి సంబంధించి ఈయన గద్వాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ క్రియాశీలక సభ్యుడు. ఆయన పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న తరుణాన్ని అయితే చూసాం. సో మొత్తానికి రాచరికపు పోకడలకు గుర్తుండాలంటూ అధికార చిహ్నం నుంచి తొలగిస్తానన్న కాకతీయ కళాతోరణం,
చార్మినార్తో పాటు కేసీఆర్ నిర్మించిన సెక్రటరియట్, యాదాద్రి టెంపుల్, టీ హబ్, కమాండ్ కంట్రోల్ సెంటర్, బుద్ధవనాన్ని అందాల పోటీల కంటెస్టెంట్లకు చూపించారు. నాడు నిజాం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్లే సుందరాంగులకు చూపించేందుకు దిక్కయ్యే అంటూ కూడా కేటీఆర్ చెప్పిన అంశాన్ని చూస్తున్నాం. సో కేటీఆర్ నిన్న వదిలిన కొన్ని బాణాలలో, కొన్ని అంశాలలో చాలా స్పష్టంగా గనక మనం చూసుకుంటే ఏం జరిగింది, ఏం కథ అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడాలి. నాడు చంద్రబాబు కోసం యనుమల రేవంత్ రెడ్డి గారు పనిచేశారు, నేడు రాహుల్ కోసం పనిచేస్తున్నాడను కేటీఆర్ సంచలనమైన అంశాలు వేశాడు. ఇందులో ఒక 4-5 అంశాలు మనం చాలా క్లారిటీగా చూడాలి. ఇక్కడ ఏంది, బీఆర్ఎస్ అంటే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఉంది. ఇది తెలంగాణ ఉద్యమం అంటే 2001 నుంచి 2014 వరకు పూర్తి స్థాయిలో ఇక్కడి తెలంగాణ వాదులు, ఇక్కడి ప్రాంతవాదులు, ఇక్కడి పౌరులు, ఇక్కడ వాళ్ళందరూ కూడా చర్చించుకున్న అంశం. కానీ ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ అంటే ఏమైపోయింది, నిందలు చందాలు దందాలు. ఈరోజు ట్యాగ్ లైన్ మారిపోయింది. ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు, ఈరోజు నిందలు పూర్తి స్థాయిలో కూడా దందాలు చందాలు అనే విధంగా మారిపోయిందంటూ ఒక కీలకమైన అంశాన్ని వేసాడు. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే మోసగాళ్ళకే మొనగాడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా తీవ్రస్థాయిలో కూడా తన పదునైన అస్త్రాలతో ఎక్కుపెడుతున్న తరుణంలో ఇంకా ఎక్కడ తట్టుకోలేక ఫార్ములా ఈ రేస్కు సంబంధించి యూకే యూఎస్ఏలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి కేటీఆర్ వెళ్లాల్సిన సందర్భంలో సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెళ్లకుండా అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇగో ఇది ఏంది అంటే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి జరుగుతున్న ఒక అద్భుతమైన అంశం. ఎందుకంటే ఒక నాటకం అనే చెప్పవచ్చు. ఇక దాంతో పాటుగా ఢిల్లీకి వెళ్ళి ఎవరు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కొన్ని కీలక పరిణామాలు ఉంటాయి. ఇటు రాష్ట్ర హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం, అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన చాలామంది కేంద్ర మంత్రులను కలవడం సర్వసాధారణం. ఎందుకంటే మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మన రాష్ట్రానికి కావాల్సిన అంశాలన్నింటినీ కూడా అటు కేంద్ర మంత్రులతో, ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించడం అనేది శుభ పరిణామం. ఎందుకంటే నీతి ఆయోగ్ సంబంధించిన సమావేశానికి వెళ్ళడం, అంతకుముందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నీటినన్నింటినీ కూడా తోడేస్తూ ఆంధ్రాకు సంబంధించి ఆంధ్రాలలో ప్రతి గ్రామానికి ఊరూరు గడప గడప నీళ్ళొచ్చే విధంగా చంద్రబాబు నాయకత్వంలోని ఆ కూటమి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి సారథ్యంలో వాళ్ళకు నీళ్ళన్నీ కూడా ఇక్కడ తెలంగాణ నీళ్ళన్నీ కూడా దోసుకుపోతున్నారు, ఇక్కడ ప్రాజెక్టులకు ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపణలు చేశారు. అయితే ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కేవలం భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలను మాత్రమే కలిశారు. కానీ ఆ పార్టీకి సంబంధించి అంటే సొంత పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలను ఎందుకు కలవలేకపోయారు అంటే రాహుల్ గాంధీ మాటలను బేఖాతారు చేశారా, అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదా, రాహుల్ గాంధీ వైపు తొంగి కూడా చూడలేదా, ఢిల్లీలో ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ సారథ్యంలో ఉన్న వ్యక్తులను ఎందుకు కలవలేదు అనేది చర్చనీయాంశంగా మారింది. 3 రోజులున్నా ముచ్చటలేదు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఢిల్లీలో సార్ 3 రోజులు ఉన్నాడు కానీ ముచ్చటలేదు. రేవంత్కు ఢిల్లీలో పరాభవం, అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ. కానీ టీపీసీసీ అధ్యక్షుడితో 2 సార్లు చర్చలు, కుటుంబంతో వెళ్లి కలిసిన మహేష్ కుమార్ గౌడ్. మంత్రివర్గ విస్తరణపై సీఎం ప్రతిపాదనలో పక్కకు 4 పేర్లను సిఫారసు చేసిన రాహుల్ గాంధీ. 3 పేర్లపై ముఖ్యమంత్రి రేవంత్ అభ్యంతరం. వాకాటి శ్రీహరి పేరు సూచించిన మల్లికార్జున్ ఖర్గే ససేమిరా అంటున్న సీఎం. ఆది శ్రీనివాస్ కోసం పట్టు. ఇక మహబూబ్ నగర్, నల్గొండ బెర్తులపై పీఠముడి. మంత్రివర్గ విస్తరణ మరింత సమయం పట్టే ఛాన్స్. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలలో జోరుగా చర్చోపచర్చాలు అంటూ కూడా చూడొచ్చు. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించిన వారి యొక్క కుటుంబం ఏకంగా రాహుల్ గాంధీని కలిసిన ఆ తీరైతే మనం చూస్తున్నాం. సో ఏం జరిగింది అనేది ఇక్కడ చూస్తాం. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో మరోసారి పరాభవం ఎదురైంది. ఈసారి కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలే. 3 రోజుల పాటు ఎదురు చూసినా కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో రాహుల్ గాంధీ 2 సార్లు చర్చలు జరపడం గమనార్హం. పైగా మహేష్ కుమార్ గౌడ్ కుటుంబంతో సహా రాహుల్ గాంధీని కలవగా రేవంత్కు కనీసం మొహం కూడా చూపించకపోవడం కాంగ్రెస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడికి ఇచ్చిన గౌరవంలో ఇసమంతైన కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం ఏంటని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ధాల్మే కుచ్ కాలాహాయ్ అంటూ కూడా చూడొచ్చు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ కాబట్టి రేవంత్ను కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తో
రాహుల్ భేటీ అయ్యారని కాంగ్రెస్ నేతలు కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సాధారణంగా మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రితో చర్చిస్తారని, పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఏఐసిసి కార్యదర్శితో చర్చిస్తే సరిపోతుందని సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఇక్కడ రివర్స్ జరిగిందని, మంత్రివర్గ విస్తరణపై రాహుల్తో మహేష్ కుమార్ గౌడ్ చర్చించారని, రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో భేటీకే పరిమితమయ్యారని గుర్తు చేశారు. తరచూ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు సాధించే రేవంత్ రెడ్డి ఇన్ని నెలలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు సాధించలేకపోయారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరి మధ్యలో దూరం పెరిగిందా అనే దానికి నిదర్శనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే దీంట్లో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ చిత్రం అనేది అంటే ఉత్తముచ్చటే కాదు, మన భాషలో చెప్పాలంటే ఇది రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించే ఒక ఫోటో. ఎలా అంటే పిసిసి అధ్యక్షుడు హోదాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత విభేదాలు. అంటే ఈ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, దాంతోపాటు మంత్రులు ఎమ్మెల్యేలు, లేదా జిల్లాలలో డిసిసి అధ్యక్షులు, దాంతోపాటు అక్కడ ఉండే సీనియర్ లేదా ఇతర పార్టీలు వచ్చిన నేతల మధ్య జరిగే కోల్డ్ వార్ను పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే సమన్వయంతో దాన్ని సస్యశ్యామలం అంటే పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించేందుకు అధ్యక్షుడు పనిచేస్తాడు. అధ్యక్షుడికి ప్రభుత్వంతో సంబంధం లేదు. ఇది చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయ్యే విషయం. పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎవరు ఏ పార్టీకి మారుతున్నారు, మన పార్టీలోకి ఎవరు రావాలి, మన పార్టీలోకి వచ్చిన వారు ఎట్లా క్రమశిక్షణతో ఉండాలి, మన పార్టీలో ఉన్న వారిని ఎలా మనం పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయాలి అనే కోణంలో ఉండాలి. కానీ ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే ప్రభుత్వంలో మహేష్ కుమార్ గౌడ్కి ఎక్కువ అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా కూడా మంత్రివర్గ విస్తరణ ఎవరితో జరగాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని పిలిపించి, పలానా లిస్టును మీరు సిద్ధం చేశారు కదా, నా దగ్గరికి ఈ లిస్ట్ వచ్చింది, మరి వీళ్ళకి ఇవ్వడం వల్ల ఇక్కడ మన పాత కాంగ్రెస్ కానీ మన కోసం పనిచేసిన వాళ్ళు నష్టపోతారు, లేకపోతే వీళ్ళకి ఇస్తే మన కాంగ్రెస్ పార్టీ లాభపడుతుంది, లేకపోతే ఈ జిల్లాలలో మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి ఇస్తే అన్ని వర్గాలను కూడా సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది అనేది చర్చ జరగాలి. కానీ విషయం ఏంటంటే ఇక్కడ రివర్స్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ రివర్స్ అవ్వడంతో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీకి పూర్తి స్థాయిలో గ్యాప్ వచ్చిందనేది వాస్తవమైన విషయం. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసు ఇప్పుడు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యనుమల రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యత్వం ఉన్న వ్యక్తి, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి ఏకంగా ఇటు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ మీద కానీ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసులు పెట్టడం, అదే కేసులో ఈడీకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించడం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరికొంతమంది పేర్లను ప్రస్తావించిన తరుణంలో ఇక్కడ వీళ్ళు ఏది అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాహుల్ గాంధీ పక్కకు పెట్టారనే ఒక చర్చ జరుగుతుంది. గతంలో కూడా చెప్పారు, ఇప్పుడు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తులో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఇంకా పక్కకు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్న తరుణం అయితే కనబడుతుంది. నిజంగా అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా లేకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కొన్ని పరిస్థితులను కనుక మనం చూస్తే నిజానికి ఇక్కడ జరగబోయే కొన్ని అంశాలు కూడా ఆశ్చర్యాన్ని కల్పించక మానదు. ఎందుకంటే ముఖ్యమంత్రితోని భేటీ కావాల్సిన వ్యక్తి పార్టీకి సంబంధించిన అధ్యక్షుడితోని ఎలా భేటీ అవుతారనేది ఒక విమర్శ అయితే వస్తుంది. సో గ్యాప్ అయితే ఫిక్స్ అనేది మరొకసారి తేటతెల్లం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక నిన్న ఇంకొక అంశం, ఇది మనం లైవ్ ఇచ్చిన ఏం జరిగింది, బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణిపై లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులు. సిరిసిల్లలో కాంగ్రెస్ గూండాగురి, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్పై దాడికి యత్నం, సీఎం ఫోటో పెట్టాలని కాంగ్రెస్ దౌర్జన్యం, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల అడ్డగింత, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై పోలీసుల దాష్టికం, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సహా 13 మందికి తీవ్ర గాయాలు, దవాఖానకు తరలించారు అంటూ కూడా చూడొచ్చు. టార్గెట్ కేటీఆర్ అండి. ఎందుకు టార్గెట్ కేటీఆర్ అంటే ఇది మనం చూడాల్సిన విషయం. ఇప్పటి వరకు మీరు అంచనా వేయని విషయాన్ని నేను చెప్తా. ఇక్కడ చూడుర్రి, కక్ష రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ను నమ్ముకొని రేవంత్ సర్కార్ పాలన కొనసాగిస్తుందన్న చర్చ రాష్ట్ర రాజకీయాలలో జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీటిని నమ్ముకొని బీఆర్ఎస్ టార్గెట్ చేసిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ తీరుపై జరుగుతున్న చర్చను డైవర్షన్ చేసేందుకు కొత్త ఎత్తుగడలకు తెరలేపినట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలో జనంపై జులుం ప్రదర్శించడంతో పాటు ప్రోటోకాల్ ఉల్లంఘన పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ఏ టార్గెట్, ఆయనపై కోపంతోనే సిరిసిల్లపై ప్రతాపం, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులు, జనంపై జులుం, ప్రోటోకాల్ ఉల్లంఘన, ప్రభుత్వ కార్యాలయాల్లో కేటీఆర్ ఫోటో పెట్టని వైనం, సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ దాడి, చూసి చూడనట్లుగా అధికారుల తీరు, సమస్యల డైవర్షన్లో భాగంగా అటాక్ అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ ఏం జరిగింది అనేది నేను చెప్తా. చాలా క్లియర్గా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయం ఉంటుంది. అక్కడ పూర్తి స్థాయిలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫోటోలు ఉంటాయా, తెలంగాణ రాష్ట్రంలో ఫోటోలు ఉంటాయా? మనయే కదా ఉండేటి. అంటే కేసీఆర్ ఫోటో ఉంటుంది, కేసీఆర్ ఫోటో తర్వాత పూర్తి స్థాయిలో ఉంటుంది, అంతే కదా. మరి ఈరోజు మంత్రివర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడున్న మంత్రులు అందరి ఛాంబర్లలో పోదాం. యనుమల రేవంత్ రెడ్డి ఫోటో ఎక్కడన్నా కనబడుతుందా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోరు. దాంతోపాటుగా నిన్న నాకు వచ్చిన ఒక ఫోటోలో పూర్తి స్థాయిలో కూడా ఆ ఫోటోకు సంబంధించి దాంట్లో ఎవరి ఫోటో ఉంది అనేది కూడా ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే పూర్తిగా కూడా ఆ ఫోటోకు సంబంధించి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు ఉన్నారు కదా. మన బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన ఛాంబర్లోకి ఎవరన్నా వెళ్ళిన తర్వాత అక్కడ ఛాంబర్ ఆయన వెనకాల ప్రధాని నరేంద్ర ఫోటో ఉందో ఒకసారి అడగండి. ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన మల్లికార్జున ఖర్గే ఫోటో ఉందా, రేవంత్ రెడ్డి ఫోటో ఉందా, దాంతోపాటుగా రాష్ట్రపతికి సంబంధించిన ద్రౌపది ముర్మానికి సంబంధించిన ఫోటో ఉందా, లేకపోతే అక్కడ పూర్తి స్థాయిలో కూడా రాహుల్ గాంధీ ఫోటో ఉందా, లేకపోతే సోనియా గాంధీ ఫోటో ఉందా, ఎవరిది ఉందనేది అనేది ఒకసారి మనం చర్చిద్దాం. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒకసారి చూడండి. మరి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కూడా ఉండాలి కదా. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున ఖర్గే ఫోటో ఎట్లుంటుంది, ఆ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ ఫోటో ఎట్లుంటుంది, ఇప్పుడు చర్చించదలుచుకుంటే మనం ఇవన్నీ లొల్లి పెట్టదలుచుకుంటే చాలా ఉన్నాయి. రోజు లొల్లి పెట్టచ్చు, పొల్లు లొల్లి పెట్టచ్చు. కావాలని కుట్రపూరితంగా టార్గెట్ ఏంటి అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో డైవర్షన్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, కేవలం ప్రజా సమస్యలను పక్కదారి పట్టియడానికి కేటీఆర్ అనే ఒక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా, దాంతోపాటు ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో AK-47 గన్ను లెక్క బుల్లెట్లు వదులుతున్నాడు కాబట్టి ఆయనను ఏం చేయాలో అర్థం కాక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ను పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధనం చేస్తే సరిపోతుంది అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. సో అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ పూర్తి స్థాయిలో అలాంటి ఆలోచన ఎక్కడా లేకుండా కూడా జరుగుతున్న పరిణామాలు కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగా వ్యక్తిగత ఇమేజ్ని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం కోసం ఏది రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వ్యూహంలో ప్రణాళికలో భాగంగా సిరిసిల్లకు సంబంధించిన నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు అనేది చర్చనీయాంశంగా మారింది. సో మొత్తానికి ఏం లేదండి, ఇక్కడ కేటీఆర్ను టార్గెట్ చేయాలనుకున్నా చేస్తున్నాం. మరి ఇదే విధంగా ఈరోజు నేను నా కెమెరా పట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల క్యాబిన్లు అన్నీ తిరుగుదాం. ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ ఏ హోదాలో ఆమె ఫోటో ఉంటుందండి, రాహుల్ గాంధీ ఏ హోదాలో ఫోటో ఉంటుందండి, మల్లికార్జున్ ఖర్గేది ఏ హోదాలో ఫోటో ఉంటుందండి, చర్చించారు. ఇవన్నీ చర్చించరు. మనకేంది అంటే ఉత్తయ్య అబద్ధాలు కావాలి, కాసేపు టైంపాస్ చేయాలి, కాసేపు టాపిక్ డైవర్షన్ కావాలి తప్ప అంతకు మించి వేరే ఏమీ ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. అసలు నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఏ వైపు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా రైతన్న ఎదురు చూస్తున్నారు. కాయ కష్టం చేసిన రైతన్న పంటను అమ్ముకోవడానికి పోతే కొనేటోళ్ళు దిక్కు దివానా లేదు అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇది పత్తి సీజన్కు సంబంధించి విత్తనాలు కొనుగోలు చేయాలంటే కూడా మళ్ళీ తిప్పలు తప్పట్లే. నిజమండి నేను చెప్పేది, ఇది అక్షరాల సత్యం. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇక్కడ చూడుర్రి, రైతన్న గోస న్యాయం అడిగితే ఈడ్చికెళ్ళిళ్ళు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించారు పోలీసులు. వారిని నిర్దాక్షిణ్యం కూడా ఇలా ఈడ్చుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. ఇక దాంతోపాటు ప్రతి సీజన్లో తప్పనిసరి విత్తన వేత కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో కనబడకపోయినా పాస్బుక్లు క్యూ లైన్లో మళ్లీ దర్శనమిస్తున్నాయి. సోమవారం సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద జీలుగా విత్తనాల కోసం రైతులు ఇలా పాస్బుక్ల క్యూలలో ఉమ్మడి ఏపీ కష్టాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. దాంతోపాటు సర్కార్ నిర్లక్ష్యం, రైతులకు గుండెకోత, రోజుల తరబడి కొనుగోలు లేకపోవడంతో అకాల వర్షాలకు తడిసిన మొలకెత్తిన ధాన్యాల తీరని దుఃఖం మిగిల్చిందని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామానికి ఐకేపీ సెంటర్లలో మొలకెత్తిన ధాన్యాన్ని చూపెడుతున్న రైతులు అంటూ కూడా ఇక్కడ చూస్తున్నారు. ఇక దాంతోపాటు ఇంకా చూడు రేవు కథ మామూలుగా ఉన్నది అనుకుంటురా, ఇది ఇయార్తోనే అయిపోయేది కాదన్న. ఇక చూడు, రైతు 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 పాడుగాను నీ రాత అంటారు కదా. ఇక చూడు, రైతన్న కష్టం కన్నీటి పాలు. 2 నెలలుగా కళ్ళల్లోనే వడ్లు, ధాన్యం కొనే దిక్కు లేదు. ఓవైపు మొదలైన సాగు పనులు ఇంకా పూర్తి కాని కొనుగోలు, వర్షాలతో చెరువుల్లో ఐకేపీ సెంటర్లు, మొలకెత్తిన ధాన్యంతో రోడ్డెక్కిన రైతులు, వడ్లు కొనాలంటూ బైఠాయింపు. ఇక రైతులను ఈడ్చి పడేసిన పోలీసులు ఇంకెప్పుడు కొంటారంటూ ఆగ్రహం, అప్పులు తీర్చేదేందుకు, ఇక పిల్లల్ని అమ్ముకోవాలన్నా అంటూ కన్నీళ్లు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఒకసారి చూడని, దేశానికి అన్నం పెట్టే రైతన్న అరిగోసపడుతున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక కన్నీళ్లు పెడుతున్నారు. కళ్ళ ముందే పంట నీటి పాలై మొలకెత్తుతుంటే గుండె పగిలేలా రోధిస్తున్నారు. అప్పు చేసి సాగు చేస్తే సర్కారు ఆఖరి
కి చేతిలో చిప్ప పెట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తాను. చేసిన అప్పు తీర్చేందుకు పిల్లల్ని అమ్ముకోవాలంటూ సర్కార్ను నిలదీస్తున్నాడు. వడ్లు కొనమని ధర్నా చేస్తే పోలీసులు చీదరించుకుంటూ ఈడ్చుకెళ్తున్నారంటూ తమ గోడును చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో నరసింహులపేటకు సంబంధించిన రైతు ఏమంటాడు, అప్పు ఎట్లా తీర్చాలి అంటాడు. ఇంక ఇక్కడేం జరుగుతుంది పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ జిగులుకు సంబంధించి సబ్సిడీ కోత. ఇక చూడు ఎక్కడికక్కడ ఈ తెలంగాణలో ఎటువైపు చూసినా కూడా సమస్యల పర్వం కొనసాగుతుంది. ఈ సమస్యల పర్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అంటే ప్రజలకు సంబంధించిన కష్టాలు, ప్రజలకు సంబంధించిన వ్యధలు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కళ్ళ ముంగట కనబడుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం సంబంధించి ఏమన్నా చేసిందంటే ఏమీ లేదు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి చాలా వరకు ప్రభుత్వం ఎందుకు పోతలేదు అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రమే. మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుతోనే అద్భుతంగా కూడా ఏది అంటే సాగునీరు అందడంతో తెలంగాణ భారతదేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా ఎదిగింది. అయితే ప్రతి సంవత్సరం అనేది దిగుబడి ఇంకా పెరుగుతూ వచ్చింది. ఇది 2014 నుంచి 2018లో దిగుబడి పెరిగింది, 2018 నుంచి 23లో దిగుబడి పెరిగింది. ఇప్పుడు ఇంకా కూడా దిగుబడి రావడంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు కొనుగోలు చేయాల్సిన దానికంటే ఎక్కువగా దిగుబడి రావడంతో ఏమీ చేయాలనో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇప్పటికైనా పూర్తి స్థాయిలో వాళ్ళు సమీక్షా సమావేశాలు పెట్టాలని మనందరం అయితే కోరుకుందాం. లేకపోతే ఇదే పరిస్థితి ఉంటుంది అనేది మనందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకేం చేస్తాం, ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది కదా. ఇక దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా ఇగో దీనికి రిలేటెడ్గా రాష్ట్రంలో దొంగలు పడ్డరు, దోచిన కాడికి దోసుకుంటుండ్రు. సీఎం మంత్రులు ఎవరి దోపిడీ వాళ్ళదే. ఐకేపీలో వడ్ల మొలకలొస్తున్నాయి. 60 రోజులైనా వడ్లు కొనలేదు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా? రైతులు దళార్ల కాలు పట్టుకునే దుస్థితి. చంద్రబాబు చేతిలో రేవంత్ ఓ కీలుబొమ్మ. మళ్ళీ నీళ్ల దోపిడీకి గురవుతున్నాం. బీజేపీ టీడీపీ కాంగ్రెస్ కలిసి నీళ్ల దోపిడీ. పాలన చేత కాకపోతే రాజీనామా చేయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాను. ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా వీళ్ళు పట్టించుకునే స్థితిలో కూడా లేరు. ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పట్టించుకునే ఆలోచనలు లేరు, వాళ్ళు పట్టించుకునే తీరు కూడా లేరు. సమస్యల తీవ్రత అనేది తాండవిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ సమస్యల తీవ్రత అనేది భారీ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి కనీసం స్పందించిన దాఖలాలు లేవండి, ఎక్కడా కూడా కనబడదు. ఇక చూడు సీఎం ఇలాకాలో తాగునీటి గోస. కొడంగల్లో 4 రోజులుగా సమస్య పట్టించుకొని పాలకవర్గం గుక్కడి నీటి కోసం జనం ఆర్తనాదాలు అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా నీళ్ల గోస వచ్చింది అనేది మరో అంశం. ఇక అందాల పోటీలకు సంబంధించి పైసలు ఉన్నాయి, పేద ప్రజల కోసం లేవా? జూన్ వస్తున్న చేప పిల్లల టెండర్లు పిలువలే. కాంగ్రెస్ వచ్చాక చెరువులలో చేపలు పొయ్యలే. కాలంతో సంబంధం లేకుండా కాళేశ్వరంతో చెరువులు నింపిన హరీష్ రావుకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అందాల పోటీలకు 200 కోట్లు, చేప పిల్లలకు సంబంధించి పైసలు ఉండవు. ఎందుకంటే మనం ఏ అవసరాల కోసం నిధులను వెచ్చించాలో వాటి కోసం కాకుండా నిధులను అనవసరమైన వాటికి ఎక్కువగా కేటాయిస్తున్న తరుణం కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇంకేం జరుగుతుంది? గంతే కదా, మనకు తెలిసిన విషయం కదా. మనం పెద్దగా దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అందాల పోటీలకు ఉన్న పైసలు పేద ప్రజల కోసం లేవా అంటే లేవు. అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు. అలాంటి పరిస్థితి మీకు ఎక్కడ కనబడదు కూడా. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జరిగే పరిస్థితి అదే కదండి. ఏం జరుగుతున్నది ఎక్కడి పోయినా గద అంశం తప్ప ఇంకేముంటుందండి? ఇంతకు మించి ఏముంటుంది? పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశం అదే. అయ్యో పాక్ కోరితే కాల్పుల విరమణ, మేము కోరితే చేయరా? 40 రోజులు కాల్పుల విరమించాలనే చర్చలకు ఎదురు చూస్తాం. అయినా కేంద్ర ప్రభుత్వం మా అభ్యర్థనను పట్టించుకోలేదు. ఉద్యమ ద్రోహుల సమాచారంతోనే కాల్పులకు తెగబడ్డారు. నంబాలను సజీవంగా పట్టుకొని చంపారు. మే 21న విప్లవోద్యమ చరిత్రలో చీకటి రోజు. ఏకపక్ష దాడులతో నరమేధం సృష్టించారు. ఎన్కౌంటర్లో మొత్తం 28 మంది మృతి. సంచలనం సృష్టిస్తున్న మావోయిస్టు పార్టీకి సంబంధించిన లేఖ అంటూ కూడా చూడొచ్చు. ఇక కొత్తగూడెం ప్రగతి మైదానికి సంబంధించి పాకిస్తాన్ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం తాము కోరితే పట్టించుకోవడం లేదని మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 21న మాడ్ డివిజన్లో గుండెకోట్ అడవులలో జరిగిన ఎదురుకాల్పులలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు పూర్తి స్థాయిలో కూడా బిఆర్ దాదా అలియాస్ ప్రకాష్ అలియాస్ అంటూ వాళ్ళు పిలుచుకున్న పేర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయనను దారుణంగా దొరికిన తర్వాత కాల్చి చంపిర్రు అనేది ప్రధానంగా కూడా ఆ లేఖలో అయితే పేర్కొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీనికి సంబంధించి మరి ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో నంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ లేఖలో చాలా క్లియర్గా కూడా కనబడ్డ అంశాన్ని ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పథకం ప్రకారమే అక్కడికి వెళ్ళి
నంబాలను చంపిర్రు అనేది ఆ పార్టీకి సంబంధించి. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా బీఆర్ దాదా నారాయణపూర్ జిల్లాకు సంబంధించి మాడ్ ప్రాంతంలో గుండెకోటుకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో అక్కడ నిర్వహించిన మారణ హోమంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తికి శిరస్సు వంచి వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తుంది. ఈ మారణకాండలో వీరమరణం పొందిన వారితో పాటు సిసిఎస్ స్టాఫ్ రాష్ట్ర కమిటీకి సంబంధించిన కామ్రేడ్ నాగేశ్వరరావు అలియాస్ మధు అలియాస్ జంగ్ నవీన్, సిసి సిబ్బంది సంగీత, భూమిక, వివేక్, సిపివైపిసికి సంబంధించిన కార్యదర్శి కామ్రేడ్ చందా అలియాస్ మహేష్, సిపివైపిసికి సంబంధించిన సభ్యుడు గుడ్డుకు సంబంధించి, కమల్స్కు సంబంధించి రమే లాగే, దాంతోపాటు ఎల్ రాజేష్, రవి, సునీల్, సరిత, రేష్మ, రాజు, జమున, గీత, హంగి, సంకి, భద్రు, నీలేష్, సంజు ఇలా సహచరులందరినీ కూడా కోల్పోయామంటూ కూడా చెప్పింది. ఈ అమరవీరులకు పూర్తి స్థాయిలో జ్ఞాపకార్థం కూడా షహీద్కు సంబంధించిన స్మృతి సభలను నిర్వహించాలని, మరి వారి అత్యున్నత ఉద్దేశాలను నెరవేర్చేందుకు దృఢ సంకల్పంతో పోరాట మార్గంలో ముందుకు సాగాలని మా పార్టీ దేశంలో అన్ని పౌరులకు, పార్టీలకు, పిఎల్జిఏ శ్రేణులకు, ప్రపంచ శ్రామిక ప్రజలందరికీ కూడా, విప్లవ సంస్థలకు కూడా పిలుపునిచ్చింది అంటూ కూడా ఆ లేఖలో సారాంశాన్ని అయితే పేర్కొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, చాలా స్పష్టంగా కనబడుతున్న విషయం ఏంటంటే ఇక్కడ ఈ మారణహోమం కొనసాగుతుంది. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి, పోలీసులకు సంబంధించి, మిలిటరీ బలగాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ చర్చలో భాగంగా చాలామంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. కానీ ఈ శాంతి చర్చలకు ప్రభుత్వం ఎక్కడా కూడా కనీసం ఒక అడుగు కూడా ముందు వేసే పరిస్థితులలో అయితే లేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాని తర్వాత ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు ప్రధానంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా మనం కూడా ఏం చేయలేకపోతున్నాం. సో పూర్తి స్థాయిలో మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం